దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నించిన మచ్చా శ్రీనివాస్. దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి దుబ్బాక ప్రాంతానికి ఏం వెలగబెట్టారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ అన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. యువకులకు 2 వీలర్ 4 వీలర్ లైసెన్స్ ఇప్పిస్తానని చెప్పి లర్నింగ్ ఇప్పించి చేతులు దులుపుకున్న ఘనత మీది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల అధ్యక్షులు కొంగర రవి, జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల సహకారంతో డబ్బు సంచులతోటి 53,000 ఓట్లతో గెలిచినటువంటి స్థానిక గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్టేషన్ గురైతా ఉన్నాడు. దేనికోసం ప్రెస్టేషన్ గురైతుండో అర్థమైతలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ముత్యం రెడ్డి గారి కొడుకైనటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు డిపాజిట్ రాలేదనో లేకపోతే ఇంకోటనో మాట్లాడడం సరైనది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక పోతే నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోయినవా? ఒక్కసారి నువ్వు నీ ఆత్మవిమర్శ చేసుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల ముందు పోటీపడి అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు తోటి పోటీపడి రఘునందన్ రావు గారు 2 వీలర్ లైసెన్లు యువకులకు ఇప్పిస్తా అంటే నేను 2 వీలరు 4 వీలరు హెల్మెట్లతో సహా అన్ని ఇస్తా అని చెప్పినావు. పాపం ఎన్నికల్లో రఘునందన్ రావు గారు ఓడిపోయారు. నువ్వు గెలిచినవు, ఇచ్చినవా? ఏదో టెస్ట్ డ్రైవ్ ఏదో లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించి ఈరోజు చేతులు దులుపుకున్నటువంటి ఒక దుర్మార్గమైన నాయకుని నువ్వు. ఈరోజు దాదాపు 12,000 మంది యువకులకు లైసెన్స్లు ఇప్పిస్తా అని చెప్పి లర్నింగ్లు ఇప్పించి మోసం చేసినటువంటి నాయకుని నువ్వు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో 10 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా నీ ముఖానికి ఏ రోజన్నా చేనేత కార్మికులను పట్టించుకున్నటువంటి పాపాన పోయినవో ఒక్కసారి ఆలోచన చేయాలి. దుబ్బాక పట్టణంలో చేనేత కార్మికులు వారి సమస్య పరిష్కరించాలని చెప్పి చేనేత కార్మికులు సమ్మె వేస్తే ఒక్కరోజు కూడా సమ్మె దగ్గరికి వచ్చినటువంటి పాపాన ఉన్నటువంటి నాయకుని నువ్వు మా గురించి మా నాయకుల గురించి మాట్లాడతావు. ఇక పోతే దుబ్బాక పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి డబుల్ బెడ్రూమ్లు దుబ్బాక పట్టణంలో నిర్మాణం జరిగినాయి. స్వర్గీయ రామలింగారెడ్డి గారు నిర్మించారు. ఆయన అయిన తర్వాత నువ్వు ఎంపీ ఉన్నటువంటి కాలంలో డబుల్ బెడ్రూమ్లు కూలిపోతూ ఉన్నాయి. నిరుపేదలు కిరాయి కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము డబుల్ బెడ్రూమ్లకు పోతామంటే అటు మాకు ఏడా రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి డబుల్ బెడ్రూమ్లో పోకపోతే పాపం రఘునందన్ రావు గారు అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరితోటి డబుల్ బెడ్రూమ్లో గృహప్రవేశం చేసిరు. మరి ఏ ఒక్క రోజన్నా నువ్వు గెలిచి డిసెంబర్ 3న నువ్వు గెలిచినవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నడన్నా డబుల్ బెడ్రూమ్ సందర్శించినావా? నీ ముఖానికి డబుల్ బెడ్రూమ్లా నీళ్ళు వస్తలేవు. డబుల్ బెడ్రూమ్లలో డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంకా కరెంట్ సమస్య ఉంది. ఆ సమస్యలు ఏమైనా పరిష్కరించినవా? ఏమన్నా అంటే నేను 53,000 మెజార్టీతో గెలిచిన, ఎట్లా అధికారులు పోలీసుల సహకారంతో గెలిచినా అని నువ్వు నోటితోట నువ్వు. మరి ఎట్లా గెలిచినావు నువ్వు? ప్రజలు ఈరోజు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ మీద అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకొని నేను గెలిపిస్తే ఈ రోజు వరకు కూడా డిసెంబర్ 3 నుంచి ఈ రోజు వరకు నువ్వు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించినా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నీ కార్యకర్తలే మా ఎమ్మెల్యే కనబడతలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడు. ఇక పోతే అనేక రకాల నేను వడగొట్టినా, నేను పీకినా, నేను రైలు తెచ్చినా, బస్సు తెచ్చినా, మొత్తం కథ చెప్తా ఉన్నాడు. మంచి పని చేసినావు. దుబ్బాక నియోజకవర్గానికి ఏం చేసినావు ఒక్క మాట లేపు. ఇంత ప్రెస్టేషన్ ఎందుకు నీకు? తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి మా చాకలి ఐలమ్మ వారసులను కించపరిచే విధంగా మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఏమన్నారు వాళ్ళు? చాకలోళ్ళు రజకులు మన ఆడపిల్లలు లాంటి వాళ్ళు. మన ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్టు చదువుకున్నాను కంటే అట్లున్నట్టు నయమని మాట్లాడతావా?
ఎందుకు ఇంత అహంకారం ఎందుకు? గెలిచి అంత 6 నెలలు కూడా కాలే, ఇప్పటికే ప్రెస్టేషన్ గురవుతున్నావు నాయన. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొకరు తోలుకొచ్చిండిగా. మొన్నటిదాకా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఎంతమంది రైతులను బూట్లతో దొక్కించినటువంటి నాయకుని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో వెంకట్రామరెడ్డి. నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు రంగనాయక సాగరు, గొండపోచమ్మ, అట్లాగే మల్లన్న సాగర్లో నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం తీపిచ్చి నువ్వు నామినేషన్ వేయంగానే ఆ మొత్తం నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టా మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ముందు ఉంచబోతా ఉన్నావు. ఖబర్దార్ వెంకట్రామరెడ్డి, నువ్వు స్థానికుని కాదు, నీకు ఈ జిల్లాతో సంబంధం లేదు. ఏదో నువ్వు ఇక్కడ వెలుగబెట్టి అనేక రకాలైనటువంటి అవినీతి చేసి డబ్బులు సంపాదించడం, మళ్ళీ ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి డబ్బులు పెట్టి గెలిచిండో నువ్వు కూడా అట్లనే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నావు. అట్లా ఎక్కడి కూడా గెలవది. బీసీ ముద్దు బిడ్డ, ఈరోజు బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మెదక్ పార్లమెంటు సీటు బీసీ బిడ్డ, ముదిరాజ్ బిడ్డ భారీ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాడు. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావో ఒక్కసారి చెప్పి దుబ్బాక ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నిసార్లు తిరిగినావు, ఏం చేసినావు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గం కోసం, దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం, దుబ్బాకలో ఉన్నటువంటి పేద కార్మికుల కోసం ఏ రోజు కూడా మాట్లాడలే. కాబట్టి నీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు లైసెన్స్ ఇప్పిస్తా అన్నావో ముందుగాల ఆ టెస్ట్ డ్రైవ్ చేయించి ప్రతి నిరుద్యోగికి 4 వీలరు 2 వీలరు లైసెన్స్ ఇప్పించి మాట్లాడిన ఆయన అని చెప్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.